హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ నటీ బ్రో. సో ఈ వీడియో వచ్చేసి మొన్న అంటే ఒక 1 వీక్ ముందు శ్రీశైలం వెళ్ళామన్నమాట. సో ఫ్యామిలీ అందరం కలిసి. సో అదే వీడియో. సో ఎక్కువ మాత్రం తీయలేకపోయినాను వీడియో, ఎందుకంటే పిల్లల్ని పట్టుకోవడము అండ్ నేను కూడా కొంచెం సిక్ అయిపోయినాను. సో అట్లా నేను ఎక్కువ తీయలేకపోయినాను వీడియో. సో మేమైతే మిడ్ నైట్ స్టార్ట్ అయినామన్నమాట శ్రీశైలంకి. బస్సు మాట్లాడుకున్నాము. బస్సు స్టార్ట్ అయిందో లేదో కానీ మా వాళ్ళకి మాత్రం చాయ్ మాత్రం పడాల్సిందే. సో ఇంకా కొంచెం దూరం వెళ్ళగానే చాయ్ తాగడం స్టార్ట్ చేసేసినారు. నేనైతే ఏం తాగలేను, ఎందుకంటే నైట్ టైంలో కాబట్టి మళ్ళీ మనకి కరెక్ట్గా నిద్ర లేకపోతే పిల్లల్ని కూడా చూసుకోలేమన్నట్టు. ఇంకా చాయ్ తాగితే నిద్ర సరిగా రాదు కదా. సో అందుకే ఇంకా నేనైతే చాయ్ తాగలేదు. సో మీరు మాత్రం చూస్తున్న వాళ్ళందరూ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కుకింగ్ వీడియోస్ అండ్ ఫ్యామిలీ వీడియోస్ పెడుతూ ఉంటాను. సో వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇక్కడ వెళ్ళే దారిలో గండి మైసమ్మ టెంపుల్ వస్తుంది కదా, సో మైసగండి అంటారు కదా, సో అక్కడికి వెళ్ళామన్నమాట. సో ఈ గ్రామ దేవత కాబట్టి కంపల్సరీగా లోపలికి వెళ్ళేసి తిరిగేసి ఆ గుడి చుట్టూ తిరిగి వెళ్ళాలని మమ్మీ వాళ్ళు చెప్పారు. సో అదే చేశాము. ఇంకా మా రుద్దు మాత్రం మంచిగా పడుకున్నాడు. ఇంకా మార్నింగ్ కల్లా మేము ఇంట్లో 3 o'clock అట్లా స్టార్ట్ అయినాము ఇంటి నుంచి. అండ్ అక్కడ చేరుకునేసరికి 6:30కి అట్లా అయిందనమాట. సో ఇంకా మంచిగా అనిపించింది, చాలా ఫ్రెష్గా అనిపించింది. కొంచెం నిద్ర పట్టింది. లక్కీ కూడా పడుకున్నాడు, రుద్దు కూడా, అందరు పడుకున్నారు. కొంచెం సేపు మెలుకుండి ఇంకా అందరు పడుకున్నారు. ఇంకా మేమైతే మంచిగా హ్యాపీగా అక్కడికి వెళ్ళిపోయినాము. సో పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేసినారు ఈ వ్యూని. చాలా బాగుండే ఇక్కడ ఈ డ్యామ్ వ్యూ. ఇంకా అక్కడ రీచ్ అవ్వగానే అక్కడ మంకీస్ ఉన్నాయన్నమాట చాలా. సో మేము లేవడంతో ఇవన్నీ చూసాము. సో చాలా బాగా అనిపించింది. మా లక్కీకేమో మంకీస్ అంటే ఇష్టం. ఇంకా మా దగ్గర బ్రెడ్ ఉండే, వాటికి మేమేమైనా ఇస్తామేమో అని చెప్పేసి అవి అన్నీ ఇట్లనే కూర్చొని చూస్తున్నాయి. లిటరల్లీ ఇట్లా విండో దగ్గరకు వచ్చేసి ఇట్లా సౌండ్ చేస్తుంది అనమాట. ఇంకా మేము బ్రెడ్ ఇచ్చినాము. బ్రెడ్ వేస్తే తిన్నాయి. 2-3 పీసులు వేసినాం. ఆ తర్వాత తెలిసింది అక్కడ ఆల్రెడీ రాసుంది అనమాట, డోంట్ ఫీడ్ యానిమల్స్ అని చెప్పేసి. సో ఫైన్ వేస్తారు 10,000 దాకా అని చెప్పి ఉంది. సో అందుకే ఇంకా వద్దులే ఎందుకు మళ్ళీ అని చెప్పేసి వేయలేదు. సో మా లక్కీ మాత్రం మంచిగా ఎంజాయ్ చేసినాడు వీటిని చూసుకుంటా. ఇంకా పడుకొని లేచేసరికి మా ముఖాలు ఇట్లా అయిపోయినాయి అనమాట, చల్ల గాలి. అండ్ హైదరాబాద్లో చాలా చలిగా ఉండే, శ్రీశైలంలో మాత్రం అంత చలి ఏం లేదు, వేడిగానే ఉండే. ఇక్కడ ఉన్నంత చలి అయితే అక్కడ ఏం లేదు. సో మంచిగా మేము వెళ్ళిన తర్వాత మాకు రూమ్స్ కూడా దొరికిపోయినాయి అనమాట. ఇంకా రూమ్స్ దొరకంగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా అందరము దర్శనంకి వెళ్ళాము. సో ఈ వీడియో వచ్చేసి ఆల్రెడీ దర్శనము అవంతా అయిపోయినాం కదనమాట ఈ వీడియో.
సో నేను ఏం తీయలేకపోయినాను, ఎందుకంటే ఒకటేమో అలసిపోయినాము, ఇంకొకటి పిల్లల్ని పట్టుకోవడము అండ్ పైనుంచి నాకు కూడా హెడేక్ ఉండే. సో ఇంకా ఎక్కువ వీడియోస్ అవన్నీ ఏం తీయలేకపోయినాను. సో ఈ వీడియో వచ్చేసి లైక్ అదే రోజు మేము రీచ్ అయిన రోజే అన్నదానంకి వెళ్ళినాం అనమాట. సో ఇక్కడ కూడా సేమ్ తిరుమలలో ఎలాగైతే అన్నదానం సెంటర్ ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంది. సో మేము ఉన్న రూమ్లోనే మాకు లక్కీలీ అన్నదానం అనేది ఉండింది. సో ఇంకా టైంకి 1:30కి స్టార్ట్ అవుతుందని చెప్తే ఇంకా మేము కూపన్స్ ఇస్తారనమాట. ఇట్లా తీసుకొని అది మన రూమ్ది అది కీస్ అవన్నీ ఇస్తే వాళ్ళు ఒక కూపన్ ఇస్తారు. సో అక్కడికి వెళ్ళి ఇస్తే ఫుడ్ తినచ్చు. సో ఇంకా మేమైతే తిన్నాము. సో పిల్లలు ఎక్కువ తినలేరు కదా అని చెప్పేసి వాళ్ళని తీసుకొని ఇంకా మేము వేరే దగ్గరికి హోటల్ దగ్గర వెళ్ళేసి అక్కడ వాళ్ళు ఏం తింటారో వాళ్ళకి అది తినిపించేసినాం అనమాట. సో ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ వీడియో, లైక్ అదే రోజుది ఈవినింగ్. సో మంచిగా తిరుగుదాము, ఎట్లాగో ఇంట్లో ఉంటే రూమ్లలోనే ఉంటాం, పడుకొనే ఉంటాం కదా. సో బయటకు వచ్చినప్పుడన్నా కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అందరం కలిసి ఇంకా బయటకు వచ్చినాం. మా లక్కీ మాత్రం చాలా ఎంజాయ్ చేసినాడు. లైక్ అక్కడ వర్షం పడుతుంది బట్ అంత చల్లగా లేదనమాట. సో లక్కీకి మాత్రం మంచిగా అనిపించింది. ఇంకా మేము అక్కడనే ఆగి మిర్చి బజ్జీ చాలా టేస్టీగా ఉండే అనమాట. అక్కడ నచ్చింది నాకు అంటే ఫుడ్లో మిర్చి బజ్జీ చాలా టేస్టీగా ఉండే, అది తిన్నాము. అండ్ పిల్లలు కొంచెం షాపింగ్ ఎట్లయినా బొమ్మలు అవన్నీ చూస్తే ఎట్లయినా కొనిపిమని అడుగుతారు కదా, ఇంకా అది కూడా అయిపోయింది. ఇక్కడ అదే షాపింగ్ అయింది, కొనడం అయింది, దాన్ని ఇరగొట్టడం కూడా అయిందనమాట. ఇంటికి కూడా కరెక్ట్గా రాలేవు, అంటే 1 డే కూడా దాన్ని అట్లా కరెక్ట్గా ఉంచుకోలేరు. సో అట్లా అయిందనమాట. సో ఇంకా మేము అలాగే తిరుగుతూ ఆకలి వేసినప్పుడు ఫుడ్ తింటూ పిల్లల్ని అటు ఇటు తిరిగిపిస్తూ ఇంకా రూమ్కి వెళ్ళిపోయినాము. మమ్మీ వాళ్ళకు కూడా ఫుడ్ తీసుకొని ఇంకా మేము రూమ్కి వెళ్ళినాము. సో ఇక్కడ కూడా సేమ్ అనిపించింది, లైక్ తిరుపతిలో మనం ఎన్నిసార్లు మనం అక్కడ లోకల్స్ కాదు కాబట్టి మనకు అర్థం కాదు, ఎన్నిసార్లు వెళ్ళినా సరే మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కరెక్ట్ మెయిన్ మందిర్ ఎక్కడ అనేసి. తిరుగుతాము మళ్ళీ అక్కడికే వస్తాము. సో ఇక్కడ కూడా అట్లనే అనిపించింది, ఎంత తిరిగినా కానీ మళ్ళీ అదే స్పాట్కి వస్తున్నాం అనమాట. సో మందిర్ కూడా మేమున్న రూమ్కి దగ్గరనే, కాకపోతే ఇట్లా ఆటోలో వెళ్ళి అటు ఇటు తిరిగేసరికి చాలా దూరం అనిపిస్తుంది. బట్ మేమున్న రూమ్కి చాలా దగ్గర అనమాట మందిర్. సో ఇంకా రూమ్కి వచ్చేసి మమ్మీ వాళ్ళు కూడా అలసిపోయినారు కదా కూర్చొని ఇంకా వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు. అండ్ మేమున్నది ఇక్కడ అనమాట, బాగుండే ఇక్కడ కూడా రూమ్స్. ఇంకా రెస్ట్ తీసుకుంది చాలు, మనం చలో కిందికి వెళ్ళేసి కొంతసేపు కూర్చుందాము, ఫ్రెష్ ఎయిర్ తీసుకుందామని చెప్పేసి ఇంకా మమ్మీ వాళ్ళు కూడా మాతో పాటు కిందికి వచ్చేసినారు. సో మంచిగా అనిపించింది అక్కడ టైం, పిల్లలు ఆడుకోవడము, బయట జనాలు. నిజంగా మందిర్ ప్లేస్లో ఇట్లానే చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా, పాజిటివిటీ ఉంటుందన్నమాట. తిరుపతిలో కూడా సేమ్ ఇట్లానే అనిపిస్తుంది, లైక్ కూర్చొని ఉంటే అందరినీ చూసుకుంటూ ఆ టైం అట్లా వెళ్ళిపోతుంది అనమాట, చాలా బాగా అనిపిస్తుంది. సో మీకు కూడా ఇలాగే అనిపిస్తే నాకు కమెంట్ చేసి చెప్పేసేయండి. అండ్ ఇంకా ఈ వీడియో వచ్చేసి లైక్ అన్ని వీడియోస్ నేను అట్లా మిక్స్ చేసేసినాను. మేము అదే రోజు లైక్ ఫుడ్ తినడానికి వెళ్ళినామని చెప్పినాము కదా, 2 ప్లేసెస్కి వెళ్ళినాము. లైక్ అక్కడ బాలాజీ హోటల్లో చాలా బాగుండే ఫుడ్, మీరు కూడా వెళ్తే ట్రై చేయండి. ఇంకా పిల్లలందరికీ కూడా మంచిగా తినిపించేసినాము ఫుడ్. అండ్ ఇంకా ఇది రిటర్న్ వచ్చేటప్పుడు అనమాట, ఇంకా
మాకు 2 సార్లు మేము దర్శనం చేసుకున్నాం. చాలా 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 బాగా అయింది దర్శనం. యాక్చువల్లీ ఆన్లైన్ చేసుంటే ఇంకా మంచిగా ఉండేది, అభిషేకం దర్శనం కూడా అయిపోయేది. కాకపోతే మాకు తెలియక మేము అక్కడికి వెళ్ళిన తర్వాత స్పర్శ దర్శనం టికెట్ బుక్ చేసుకున్నాం అనమాట. అప్పటిదప్పుడే అయిపోయింది. చాలా బాగా అనిపించింది, చాలా బ్లెస్డ్ ఫీల్ వచ్చింది. లింగాన్ని టచ్ చేసే అవకాశం వచ్చింది అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. ఇంకా అక్కడ రొయ్యలు ఇవన్నీ, ఎండు చేపలు ఇవన్నీ ఫేమస్ కాబట్టి ఇంకా కొన్ని బొమ్మిడి చేపలు, రొయ్యలు ఎవరెవరు కావాలో అన్నీ తీసుకున్నారు. అక్కడ ఎక్కడ స్టాప్ చేస్తే అక్కడ పల్లీలు, శనగలని, లింకాలని అన్నీ తాగేసినాం అనమాట. సో ఎక్కువ చల్లగా కూడా లేదు కాబట్టి పిల్లలు కూడా ఫుల్గా తాగేసినారు. స్ప్రైట్ అని, థమ్స్అప్, బాదాం మిల్క్ ఎవరి ఇష్టం వచ్చింది అది తాగినారు. ఇంకా ఇంటికి రాగానే అందరు సిక్ అయిపోయినారు అనమాట. లైక్ మేబీ వాటర్ వల్ల ఉండొచ్చు. సో వాటర్ కొంచెం డిఫరెంట్ ఉండే. ఇంకా అక్కడి నుంచి ఇంకా కిందికి వచ్చేసినాము. తర్వాత ఇంకొక 2-3 టెంపుల్స్కి అట్లా వెళ్ళినాము. చాలా బాగా అనిపించింది. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఇంకా మైసిగండి కూడా వెళ్ళినాం అనమాట. అక్కడికి వెళ్ళేసి దర్శనం అంతా చేసుకొని మళ్ళీ అక్కడే కుక్ చేసుకున్నాం అనమాట. చాలా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 10 అయిపోయింది. మేము అక్కడ నుంచి తినేసి మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయ్యేసరికి చికెన్ కుక్ చేశారు. మమ్మీ వాళ్ళే చేశారు, వాళ్ళకి చేయమని చెప్పలేదు, వాళ్ళు చేసిస్తా అన్నారు, బట్ మమ్మీ వాళ్ళే చేస్తామని చెప్పారు. ఇంకా బగారా అన్నం, చికెన్, పచ్చిపులుసు ఇవన్నీ చేసుకొని ఇంకా క్లీన్ కూడా మేమే చేసుకున్నాం అనమాట. నేను, మా చెల్లె, మమ్మీ అందరం కలిసి ఇంకా ఒక్కొక్క చెయ్యి అందరు కలిసి ఒక్కొక్క చెయ్యి వేసి అన్ని పనులు చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయినాం అనమాట. సో ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్ చేసేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయలేదంటే కూడా చేసుకోండి. పిల్లలు చూడండి, అక్కడ కొన్నది కాకుండా ఇక్కడ కూడా వాళ్ళకి బొమ్మలు కావాలన్నమాట. సో ఇట్లా అయిందనమాట మా ట్రిప్, చిన్న ట్రిప్, మంచిగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో తెలియదు కానీ తిరుపతి ప్లాన్ వేస్తున్నారు, ఇంకా చూడాలి. సో వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసేయండి, అండ్ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం షేర్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. అండ్ అంతే, సబ్స్క్రైబ్ చేయలేదంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇక్కడ చికెన్ కూడా రెడీ అయిపోయింది, బగారా రైస్ అండ్ పచ్చి పులుసు. చాలా మంచిగా అయింది ఫుడ్. అందరం మంచిగా ఫుడ్ తినేసి ఇంకా ఇంటికి బయలుదేరిపోయినాం అనమాట. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి మంచిగా పడుకున్నాము. అసలు తొందరగా కుక్ చేస్తే చాలా టేస్టీగా అవుతాయి కదా ఫుడ్ ఏదైనా సరే. ఇక్కడ అస్సలు టైం లేకుండా అనమాట. ఒకటేమో మార్నింగ్ నుంచి ఎవరేం తినలేరు, ఇవే బఠానీలు, శనగలు, పల్లీలు అని చెప్పేసి వీటి మీదనే ఉండే అందరము. పిల్లలు కూడా ఆగినారనమాట. సో ఇంకా వచ్చేసి చికెన్ అవన్నీ కడగడం కూడా ఒక పెద్ద టాస్క్, ఎందుకంటే వాటర్ అక్కడ అవైలబుల్ లేదు. ట్యాప్ రన్నింగ్ వాటర్లో కడిగితే తొందరగా అయిపోతుంది. ఇక్కడ ఉన్న వాటర్లోనే అడ్జస్ట్ చేసుకొని కడగాలి కాబట్టి కొంచెం టైం పట్టిందనమాట. సో అందుకే ఇక్కడ ముగ్గురం కూర్చొని చికెన్ కడుగుతున్నాము. 5 kgs చికెన్, బగారా రైస్ అండ్ 5 kilos బగారా రైస్ వేసేసినారు, 5 kgs చికెన్ అండ్ పచ్చిపులుసు అనమాట, పెరుగు. చాలా 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 బాగా అయింది ఫుడ్. ఇంకా అందరం వేడిగా అవ్వంగానే అది అయ్యిందో లేదో దానికి టైం కూడా ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే అక్కడ నుంచి వెళ్ళిపోవాలి కూడా, ఎందుకంటే 10 o'clockకి క్లోజ్, పోలీసులు వస్తారని చెప్పారు వాళ్ళు. సో ఇంకా అందుకే ఎందుకులే అని చెప్పేసి ఫాస్ట్గా కుకింగ్ అదంతా చేసేసి అక్కడ నుంచి తినేసి ఇంకా బయలుదేరిపోయినాం అనమాట. సో ఇక్కడ అందరూ ఒక్కొక్క పని మీద ఉన్నారు. లైక్ ఇంకా అందరు కలిసి చేస్తేనే కదండి తొందరగా అయ్యేది. సో అట్లా అనమాట. సో వీడియో కనుక నచ్చితే మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అంతే, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ అది అక్కడ కుకింగ్కి ముందే మేము దర్శనంకి వెళ్ళాం అనమాట. సో చాలా బాగా అయింది దర్శనం కూడా. యాక్చువల్లీ క్లోజింగ్ టైం 8 o'clock అట్లా వెళ్ళినాం మేము. చాలా మంచిగా అనిపించింది. సో చూస్తున్న వాళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. పెద్ద వీడియోస్ కూడా, లెంతీ వీడియోస్ కూడా చూడండి, షార్ట్ వీడియోస్ కూడా చూడండి, అండ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అనమాట. సో అంతే, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అండ్ మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్, సీ యూ సూన్. ఎటు డాడీ?